హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ముందుగా అరకేజీ వరకు ఉసిరికాయలు, కారం, ఉప్పు, వెల్లుల్లి, మెంతులు, చింతపండు, ఆవాలు, ఎండుమిర్చి, ఆయిల్ ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. అరకేజీ ఉసిరికాయలకి 75 గ్రాముల వరకు కొత్త చింతపండు పడుతుంది. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని ఈ చింతపండును ఉడికించాలి. ఇలా ఉడికిన ఈ చింతపండును గుజ్జులాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్ల మెంతులను, 1 టేబుల్ స్పూన్ ఆవాలను దోరగా ఫ్రై చేసి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో అరకేజీ ఉసిరికాయలకి 250 గ్రాముల పల్లి నూనె తీసుకోవాలి. పచ్చడిలోకి పల్లి నూనె అయినా పప్పుల నూనె అయినా బాగుంటుంది. ఆ ఆయిల్లో ఉసిరికాయలన్నీ ఘాట్లు పెట్టేసుకొని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇలా పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. అంతలోపు ఈ ఆవాలు మెంతులని గ్రైండ్ చేసి సన్నని పౌడర్గా చేసుకొని ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఉసిరికాయలను కదుపుతూ ఉడికాయ లేదో చెక్ చేసుకోవాలి. మనం స్పూన్తో ఇలా నొక్కి పడితే ఉసిరికాయ నలిగిపోతుంది. అప్పటి వరకు ఆ ఉసిరికాయలను ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెమంత ఆయిల్ వేసి మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును ప్యాన్లో వేసేసి సిమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలపాలి. ఆలోపు కారం ఒక 50 గ్రాములు, ఉప్పు ఒక 50 గ్రాములు, ఆవాలు మెంతుల పొడి, వెల్లుల్లి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ గుజ్జు అంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక పక్కన పెట్టాలి, చల్లారనివ్వాలి. తర్వాత ఈ ఉసిరికాయలను ఉడికాయలేదో చూసుకోవాలి. మన స్పూన్తో ఇలా అంటే నలిగిపోతాయి. అప్పుడు వీటిని పక్కన పెట్టి ఇదే ఆయిల్లో తాలింపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని వెల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసుకొని ఈ పోపులో వేసి చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా కలిపిన ఈ మిశ్రమాన్ని చింతపండు గుజ్జులో వేసి కలపాలి. ఈ ఉసిరికాయలను కూడా ఈ కారము చింతపండు గుజ్జు మిశ్రమంలో వేసి మొత్తంగా కలిసిపోయేలాగా కలపాలి. ఆలోపు చల్లారిన తాలింపులో వీటన్నింటినీ వేసి మొత్తం ఉసిరికాయలకి తాలింపు కారము పట్టేలాగా కలిపేయాలి. అంతే. నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? ఎలా ఉందో కామెంట్ చేయండి. Please like and subscribe. Thank you.